హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నామంటే మా సొంత ఊరులో ఉన్నామండి. మా ఇంటి దగ్గర ఉన్నాం. విలేజ్ వచ్చండి రేఖవనపాలెం అండి. మాది నర్సీపట్నం వెళ్ళే రూటు. ఇప్పుడైతే మా ఊరిని చూస్తాను చూడండి. టూర్లాగే ఉంటుందండి మా ఊరంతా. సూపర్గా ఉంది కదండి, చూడండి మొత్తం పల్లెటూరే. ఇలాగ ఉంటుందండి మొత్తం చూడండి. విలేజ్ ఇలాగే ఉంటుంది మా ఊరు అండి ఇది. మీరందరూ కూడా మాకు లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. చూడండి మా ఊరు ఇలా ఉంటుంది, మా విలేజ్. ఇది మా ఇల్లు అండి. సూపర్గా ఉంది కదా. నేను ఒక టాపిక్ మాట్లాడుతున్నానండి. యూట్యూబర్ వైష్ణవి గురించి మాట్లాడుతున్నానండి. తను అన్నిట్లో కూడా యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉండేదండి. అలాంటి తన సొంత భర్తే తనని చంపాడంటే నమ్మలేకపోతున్నాం. అది కూడా ప్రేమించి చేసుకున్నారండి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది వేయాలండి. తను ఎంత బాధతో చనిపోయిందో, తన తల్లిదండ్రులు ఎంత ఆవేదనతో ఏడుస్తున్నారో ఆ బాధ అనేది అతనికి కూడా తెలియాలండి. తను ఎంత ఇష్టంగా ప్రేమించిందని ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమించిందని పెళ్లి చేశారండి. కానీ తల్లిదండ్రులు సైడ్ కూడా ఆలోచించాలి కదండి. ఈ కాలంలో కూడా చాలామంది కూడా ప్రేమించారని పిల్లల్ని చాలామంది కూడా చంపేసుకుంటున్నారండి. కానీ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేశారండి. కానీ అతను అర్థం చేసుకోకుండా తన భార్యని, సొంత భార్యని చంపేశాడంటే ఎంత విషాదం అండి ఇది. తన గురించి నేను మాట్లాడుతున్నానంటే ఇలాగ ఏ ఆడపిల్లకి కూడా జరగకుండా ఉండాలంటే అతనికి శిక్ష అనేది వేయాలండి అనేది నేను కోరుకుంటున్నానండి. వైష్ణవి గురించి కూడా నేను చాలా బాధపడుతున్నానండి. తను వీడియోలో అన్నిట్లో కూడా మంచి మంచి విషయాలు మాట్లాడేదండి, యాక్టివ్గా ఉండేది. దాని గురించి మాట్లాడుతున్నానండి ఈరోజు. తన ఆత్మ అనేది శాంతించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అతనికి శిక్ష వేయాలని కోరుకుంటున్నామండి. ఇదండి నా టాపిక్ ఈరోజు. ఓకే అండి, అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. మా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తుంది మీరు అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలండి. ఓకే అండి, బాయ్ అండి. మా ఊరు ఇదండి, విలేజ్ మాది తుని అండి. మాది రేఖవనపాలెం అండి. మా విలేజ్ ఇదండి కదండి. మా ఊరు వచ్చామండి మేము. ఇది మా వంటగది, ఇక్కడే ఉంటాయండి అన్నీ. వంటగది ఇది. మా పాప ఇంకా లేగలేదు, మళ్ళీ ఊరు వచ్చాము కానీ అస్సలు అండి ఖాళీ ఏమి ఉండదండి, ఆడుకుంటూనే ఉంటుంది. చూడండి ఎలా ఉంది.